రెండున్నర దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాల అశ్రద్ధ, అధికారుల నిర్లక్ష్యంతో చోటు చేసుకున్న భూ రికార్డుల తప్పిదాలకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. వివరాల్లోకి వెళ్తే మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ ఏపీఐఐసికి సంబంధించి 116.88 ఎకరాల భూములను చెరువు పోరంబోకు నుంచి అసైన్డ్ వేస్ట్ డ్రైల్యాండ్గా మార్పు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఈ మేరకు శనివారం మంగళగిరి నగరంలోని టిట్కో గృహ సముదాయాల వాసులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ ఫోటోలతో సందడి చేశారు. బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. టిట్కో గృహ సముదాయ వాసులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం టిట్కో రాజీవ్ గృహకల్ప వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తమ సమస్య పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపిన మంత్రి నారా లోకేష్కు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రివర్గానికి వారు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల సమన్వయకర్త, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావు, గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, రూరల్ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు కేశంనేని శ్రీ అనిత తదితర నేతలు, కార్యకర్తలు, టిట్కో రాజీవ్ గృహకల్ప వాసులు, స్థానికులు పాల్గొన్నారు. 8 నెలల క్రితం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున ఏదైతే నారా లోకేష్ గారు మనందరికీ అండదండలుగా నిలబడి మీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాన్ని, అలాంటి కార్యాచరణని రూపొందించారు. దానికి సంబంధించి పెద్దలు మీకు ఆ కార్యాచరణ ఎలా జరిగింది, మీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా ఉంటుందని చెప్పి వివరిస్తారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో, ముఖ్యంగా అభివృద్ధిలో కానివ్వండి, సంక్షేమంలో కానివ్వండి, పరిశ్రమలు తీసుకురావడంలో కానివ్వండి, ఉపాధి కల్పించడంలో కానివ్వండి, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ఒక ఆదర్శవంతమైన స్టేట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తుంది. అలాగే మన మంగళగిరి శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఇంకొక అడుగు ముందుకేసి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో కానివ్వండి, సంక్షేమంలో కానివ్వండి, పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించడంలో కానివ్వండి, యువత విద్యార్థికి అవకాశాలు కల్పించడంలో కానివ్వండి, మంగళగిరి నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా భారతదేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గం తీర్చిదిద్దుతారని చెప్పి వారు మనకు హామీ ఇవ్వటం జరిగింది. ఆ విధంగా వారు అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట. అలాగే ముఖ్యంగా 2014 ఎన్నికలు కానివ్వండి, 19 కానివ్వండి, 24 ఎన్నికలు మనం తీసుకుంటే 27వ వార్డులో ఉన్నటువంటి రాజీవ్ గృహకల్ప కానివ్వండి, టిట్కో గృహ సముదాయం కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన కంచుకోట. 100 ఓట్లుంటే 100 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి వేసే ఘనత ఈ టిట్కో గృహాల్లో మనందరం చూస్తున్నాం. అలాగే నారా లోకేష్ బాబు గారు కూడా మంగళగిరి నియోజకవర్గంతో పాటుగా టిట్కో వాసులకి ఏ అవసరం ఉన్నా కూడా మనం చూస్తున్నాం. ఏదైనా మంచినీరు రాకపోతే వెంటనే ట్యాంకర్ల ద్వారా సప్లై చేయటం, అలాగే ఎవరికైనా వైద్య సహాయాలు కావాల్సి వస్తే
ఆ సహాయాలు అందించటం, మనకిక్కడే చేనేత సంఘాల సొసైటీలు ఉన్నాయి, వారందరూ కూడా అన్ని విధాలుగా తోడ్పాటును అందించడం. అలాగే వర్షాలు ఎప్పుడైనా అకాల వర్షాలు వస్తే, కాలనీకి నీళ్ళు వస్తే అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు సరైన ప్రామాణికం ప్రకారం నిర్మించలేదు కాబట్టి నీళ్ళు నిలబడుతుంటే అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన బయటికి పంపించడం. ఏ అవసరం ఉన్నా కూడా క్షణాల మీద స్పందించి లోకేష్ గారు మీ అందరికి కూడా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ టిట్కో ప్రాంతం కానివ్వండి, రాజీవ్ గృహాల ప్రాంతం కానివ్వండి, ఏపీఐసి బిల్డింగ్ కానివ్వండి, మన ఆర్టీసీ డిపో కానివ్వండి, ఇప్పుడున్న చేనేత సంఘాల బిల్డింగ్స్ కానివ్వండి, మగ్గాల షెడ్లు, అలాగే ఆటో నగరం మొత్తం కూడా పాత రోజుల్లో 1980కి ముందు నల్ల చెరువు, ఎర్ర చెరువుగా పిలువబడేవి. 80కి ముందు ఈ రెండు చెరువులు కలిపితే సుమారు 116 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఈ 116 ఎకరాలను కూడా 1980కి ముందు ఇందిరాగాంధీ గారు ఇక్కడ టైల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే 83లో ఎన్నికల ప్రచారం కోసం మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ఎన్టీ రామారావు గారు ఈ టిట్కో గృహ సముదాయాలు ఆపోజిట్లోనే మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేమే టైర్ల ఫ్యాక్టరీని పెడతామని చెప్పి కూడా రామారావు గారు ఇక్కడ ప్రజలకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. తదనంతర కాలం టైల్ ఫ్యాక్టరీ ఇక్కడ రాకపోవడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సరైన చర్యలు తీసుకుపోవడం వలన బాబు గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఈ 116 ఎకరాలని కూడా చెరువు భూమిగా ఉన్నటువంటి భూమిని అసైన్డ్ వేస్ట్ ల్యాండ్ కింద క్యాబినెట్లో తీర్మానం చేయించి ప్రభుత్వం ఈరోజు జీవో ఇవ్వడం జరిగింది. అంటే ఈ 116 ఎకరాల్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, ఆర్టీసీ డిపో కానివ్వండి, ఏపీఎస్ బిల్డింగ్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, ఆటో ఇవన్నీ లెక్కేస్తే దాదాపుగా 10,000 కోట్ల రూపాయల ఆస్తి విలువది. 2,300 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. కొన్ని వందల మంది ఆటోనర్లు, వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. వీరందరూ కూడా భవిష్యత్తులో ఎవరూ కూడా ఇటువైపు చూడకుండా, దీని మీద వాలకుండా ఎప్పటికీ చెక్కుచారిన విధంగా ఈ రోజున ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారి కృషితోటి జీవో తీసుకురావడం జరిగింది. అది మీరందరూ కూడా గ్రహించాలి. ఇక్కడున్న 2,300 కుటుంబాలు కూడా ప్రతి కుటుంబం మనం ఈ విషయాన్ని చర్చించుకోవాలని చెప్పి, ఎందుకంటే ఏ విధంగా ఇప్పుడు లోకేష్ గారు నియోజకవర్గంలో 20,000 పట్టాలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు 6,000 పట్టాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది ఊహించని పరిణామం. పూర్తి హక్కును కల్పిస్తూ భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా దీన్ని కదిలించకుండా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి మనందరం నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మంత్రిమండలికి, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే 1982లో పుట్టిందో ఎన్టీ రామారావు గారు ఒకే లక్ష్యంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. కూడు గూడు గుడ్డ ఇవి ప్రధానమైనటువంటి అందించాల్సిన అవసరం ఉంది. దాని మీదే మనం ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పుట్టింది. అదే ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీది. ఆ హయాంలోనే మనం ఇక్కడ మంత్రి నారాయణ గారు, అలాగే గౌరవ అప్పట్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఇక్కడ టిట్కో ఇళ్ల నిర్మాణం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. 2,300 మంది కుటుంబాలు. అంటే అందరికీ గూడు ఉండాలి, వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి అనే లక్ష్యంతో శాశ్వత గృహాలు నిర్మించినటువంటి తెలుగుదేశం పార్టీ. మంచి చేసిన నాయకుడిని మరి మీరందరూ కూడా హర్షించాల్సిన అవసరం ఉంది. ఇన్ని ఇల్లు నిలబెట్టినటువంటి మరి లోకేష్ గారు, ఇది అనుకోవడానికి చాలా తక్కువగా మీకు అనిపించింది, కానీ ఆ ఇష్యూ ఏదైనా జరిగితే గవర్నమెంట్ సైడ్ నుంచి, కోర్టుల సైడ్ నుంచి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఖాళీ చేయమంటే ఇన్ని వేల కుటుంబాలు. దానికోసం అహర్నిశలు పనిచేసినటువంటి నాయకుడు
మన ప్రీతమ శాసనసభ్యుడు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. అందుకని ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము పిలిచినప్పుడు మీరు ఒక మంచి పని కోసం పిలిచినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది. నేను అనేక సార్లు తెలియజెప్పాం. అందుకని మీరందరూ కూడా రాబోయేటువంటి కాలంలో కూడా కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి. నారా లోకేష్ గారు ఏ చర్య తీసుకున్నా మీ క్షేమం కోసమే ప్రతినిత్యం కూడా మరి ఆయన పనిచేస్తూ ఉంటారు. కనుక మీరందరూ కూడా నారా లోకేష్ గారికి అండగా ఉండాలని మీ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నారా లోకేష్ గారికి అందరూ కూడా హర్షధ్వానాలతో ఆయన కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం.